దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక వాక్యం మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యము. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యము. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 వర్స్ 5. గట్టిగా ఒక చదవండి. ఒకడు నీటి మూలమగను ఆత్మ మూలమను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాట యేసు ప్రభువు చెప్పిన ఒక మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాప్తిస్మ గురించి మాట్లాడిన మాట ఇది. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ జీవితంలో 7 విధమైన బాప్తిస్మలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ 3 days మనము పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మనము జ్ఞానం చేయడానికి, అది మాత్రం కాదు, దేవుని సమ్ముఖంలో మనం కనిపెట్టి ఆ బాప్తిస్మం ఇంకా ఎవరు పొందుకోలేదో, నీటి బాప్తిస్మం కాదు, పరిశుద్ధాత్మక బాప్తిస్మం ఇంకా ఎవరు పొందుకోలేదో అది పొందుకోనికి మనము కూడి వచ్చాము. దేవునికి స్తోత్రం. కానీ ఒక కొత్త నిబంధన సంఘం ప్రకారం ఒక బాప్తిస్మలో ఒక పరిపూర్ణత. అందుకని పరిశుద్ధ పౌలు గారు ఇలాగ చెప్పారు, బాప్తిస్మములు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇబ్రియలో బాప్తిస్మములు చెప్పారు. అప్పుడు ఒకే బాప్తిస్మ కాదు, చాలా మందికి తెలియదు. చాలా మంది అనుకుంటారు నీటితోనే ఒక బాప్తిస్మం అయిపోతే చాలు అనుకొని జీవించిన వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ పరిశుద్ధ పౌలు గారు చెప్పారు కదా, బాప్తిస్మములు మీన్స్ నేను చెప్పినట్లుగా క్రైస్తవ జీవితంలో ఈ అపోస్తల ఉపదేశంలో 7 విధమైన బాప్తిస్మములు ఉన్నాయి. ఒక వ్యక్తి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ఆ నూతన యెరూషలేములో ప్రవేశించాలి, ఆ సియోనులో ప్రవేశించాలి చెప్తే ఒక విశ్వాసి కాయాలు, ఒక సేవకుల కాయాలు, ఈ 7 విధమైన బాప్తిస్మములు అవసరంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కానీ మనం ఈరోజు బాప్తిస్మములో 2వ బాప్తిస్మం అయిన పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మనం జ్ఞానించుకుందాము, మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఏదో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను నీటి బాప్తిస్మం పొందుకున్నాను, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను చెప్తే కుదరదు. అలాగే దేవుడు ఏం చెప్పలేదు. ఒక పరిపూర్ణత రావాలి, అన్ని విషయంలో పరిపూర్ణత రావాలి, అన్ని ఉపదేశంలో ఒక పరిపూర్ణత రావాలి. పరిపూర్ణ చెందితే మాత్రమే ఆ సియోనులో ప్రవేశిస్తారు, ఆ నూతన యెరూషలేములో ప్రవేశిస్తారు. ఉపదేశంలో పరిపూర్ణత రాలేకపోతే పరలోక రాజ్యం దొరకదు. అందుకే యేసు ప్రభు ఇలాగా చెప్పారు, పిలిచిన వాడు అనేకులు, ఏర్పరచుకున్నవాడు కొంతమంది. దేవునికి స్తోత్రం. దేవుడు అందరిని పిలిచారు, మారు మనసు పొందండి, నా రాజ్యం ఇస్తాను, పరలోక రాజ్యం ఇస్తాను, అందరూ రండి చెప్పారు. కానీ పిలిచిన వాళ్ళందరినీ దేవుడు ఆ సియోన్లో ఆ నూతన దేవుడు తీసుకెళ్లారు. ఎవరు పిలిచిన వాడు, ఎవరు పరిపూర్ణ పొందుకొని అదే ఏర్పరచుకొని దేవుడు అటువంటి వాడిని ఏర్పరచుకొని ఆ స్వర్గ యెరూషలేము కొరకు దేవుడు సిద్ధపరుస్తారు. అందుకే బాప్తిస్మములో 7 విధమైన బాప్తిస్మం ఉన్నాయి. మొదటి బాప్తిస్మము నీటి బాప్తిస్మము, 2వ బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లాస్ట్ రోజు 7 విధమైన బాప్తిస్మం గురించి మనం జ్ఞానించుకుందాం. ఈ రోజు వచ్చేసి నేను చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అందుకే యేసు ప్రభు ఇక్కడ చెప్పారు, మళ్ళీ చదవండి. యేసు ఇట్లా నేను దేవుని రాజ్యము అదే యెరూషలేము, సియోన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరాయాలు దేవుని దగ్గర వచ్చి ఆ విశ్వాసంలో ఉండి ఆ నీటి బాప్తిస్మము, ఆ ఆత్మ బాప్తిస్మమా, నీటి ద్వారా ఆత్మ ద్వారా ఆత్మ బాప్తిస్మం, అదా పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకోలేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కుదరదు.
దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుని రాజ్యంలో మనం వెళ్ళాలి, పరలోక రాజ్యంలో వెళ్ళాలి, నిత్య నరకం నుండి తప్పించుకోవాలి చెప్తే ఒక విశ్వాసికి కావాల్సింది, ఒక విశ్వాసి చెప్తే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే విశ్వాసినే కాదు. రేపు అది ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోతే మాత్రమే ఒక విశ్వాసి. పరిశుద్ధాత్మ లేనివాడు విశ్వాసి కాదు, సంఘమే కాదు. దేవుని నామానికి మహిమ కలుగాక. అప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? ఎవరు ఒక నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించలేకపోతే, ఆ బాప్తిస్మం పొందుకోలేకపోతే పరలోక రాజ్యము, దేవుని రాజ్యంలో మనకు ప్రవేశం ఉండదు. నేను ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, నేను సేవ చేస్తాను, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను చెప్తే కుదరదు. పరలోక రాజ్యం ఉపదేశ ప్రకారంగా మనము ఏదేదో దేవునికి మంచి కార్యములు చేయవచ్చు, కానీ ఇదంతా పోయి దేవుని దగ్గర చెప్తే దేవుడు లేదు. ఉపదేశ ప్రకారంగా దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకరు చదివారు అనుకోండి, ఒక క్వాలిఫికేషన్ అయింది, ఒక డిగ్రీ చదివారు అనుకోండి. ఆ డిగ్రీ ఎలాగా చదివారని మనము ఒప్పుకుంటాము? సర్టిఫికేట్. దేవునికి స్తోత్రం. అలాగనే ఉపదేశమే సర్టిఫికేట్. ఒక ఉపదేశం ప్రకారంగానే జీవిస్తే మాత్రమే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. మనము నష్టపరచకూడదు. మన ఆత్మ నిత్య నరకంలో వెళ్ళకూడదు. మన ఆత్మ నిత్య పరలోక రాజ్యంలో వెళ్ళాలి చెప్తే ఉపదేశ ప్రకారంగా జీవించాలి. నీటి బాప్తిస్మం అనేకులకి మీకు జరిగింది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. నీటి బాప్తిస్మం జరిగింది అనుకుంటాను. రెండవ బాప్తిస్మమే ఆత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ ఒక బాప్తిస్మము. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఒక విశ్వాసులు జరగాలి. ఆ జరిగితే మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. అందుకే బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఏం చెప్పాడు? చదవండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యము. Gospel of Matthew chapter 3 verse 11. మారు మనసు నిమిత్తము, గట్టిగా చదవమ్మా, ఇನ್ನು గట్టిగా చదవాలి. నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నాడు, నాకంత శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకనెను నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. చాలు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఇది బాప్తిస్మం ఇచ్చుచున్న యోహాను చెప్పిన ఇది మాట. నేను మీకు నీటిలో బాప్తిస్మం ఇచ్చేస్తాను, కానీ నా వెనక వస్తాను కదా, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడు. అదా యేసు ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆ బాప్తిస్మం మనకి జరగాలి. పరిశుద్ధాత్మ ఒక బాప్తిస్మం, ఆ అగ్ని బాప్తిస్మం మన జీవితంలో జరగాలి. అందుకే మనం ఇక్కడ కూడి వచ్చాము. దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ పరిశుద్ధాత్మ ఒక బాప్తిస్మం జరగలేకపోతే, ఈ అగ్ని బాప్తిస్మం జరగలేకపోతే యేసు ప్రభు చెప్పినట్లుగా పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం ఉండదు. దేవునికి స్తోత్రం. మీరేం చేశారు, ఎంత జీవించాలో, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశమే లేదు. ఇది యేసు ప్రభు చెప్పారు. అనేకులు నాకు తెలిసిన చాలా మంది నాకు తెలుసు, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు, సేవ చేస్తారు. అది ఎక్కువ ఈ తెలంగాణ, ఆంధ్రలో. దేవుని నామానికి స్తోత్రం. నేను రేపు మాటలు చెప్తాను. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే సంఘమే కాదు, విశ్వాసే కాదు. అప్పుడు సేవ చేయడానికి ఎలాగ అధికారం? దేవునికి స్తోత్రం. అందుకే అపోస్తుల దగ్గర యేసు ప్రభు ఇలాగ చెప్పారు, నేను పోతాను, మీరు ఎక్కడికి యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళకుండా యెరూషలేములో కనిపెట్టండి, నా తండ్రి దగ్గర మీ కొరకు ప్రార్థించి నా ఆత్మన పంపిస్తాను, సహాయకుని. అదా పరిశుద్ధాత్మ. అభిషేకం పొందిన తర్వాత మనము సువార్త చెప్పాలి. అభిషేకం పొందిన తర్వాత సేవ చేయాలి. దేవునికి మహిమ కలుగాక. ఒకరికి సువార్త, ఒక విశ్వాసి ఇంకొకరికి సువార్త చెప్పాలో అయితే పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. మీకే ఉంటే కదా ఆత్మ, ఇంకొకరికి చెప్తారు. మనకే అభిషేకం లేదు, మనకే పరిశుద్ధాత్మ లేదు చెప్పి ఇంకొకరికి సువార్త చెప్పాలి, అక్కడ ఏం ప్రయోజనం లేదు. ఒక విశ్వాసి అయ్యాలి, సేవ చేసేయాలి. పాత నిబంధనలో మోరంతైల, సూర్యాని భాషలో మోరంతైల,
పరిశుద్ధ తైల పరిశుద్ధ తైలనే ఏ దేవాలయంలో ఏదెల్లా దేవాలయంలో మనం పెట్టాలో అంత మోరం తైలంతోనే ఆ పరిశుద్ధ తైలంతోనే అభిషేకింపబడాలి. తర్వాత దేవాలయంలో పెట్టాలి. దేవుని ఇంట్లో దేవునికి స్తోత్రం. దేవుని సేవ ఒక పెద్ద సేవ అయ్యవచ్చు, ఒక చిన్న సేవ అయ్యవచ్చు. చేయాలి చెప్పి ఒక తగది ఒక క్వాలిఫికేషన్ కావాలి చెప్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్రసంగం చేస్తాను, ఈ సేవ చేయాలి అయ్యాలు, పేతంలో ఉన్న బాత్రూమ్ కడగాలి, ఈ ఇళ్ళు తుడిచేయాలి చెప్పాలి. పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఏ పని చేయకూడదు. అదే పాత నిబంధనలో రాయబడిన వాక్యము. మోరం తైలంతోనే పరిశుద్ధ తైలంతోనే అన్ని అభిషేకించాలి దేవుని ఇంట్లో. ఏదైనా ఒక పాత్ర, మనమే అన్ని ఒక్కొక్క పాత్రము దేవునికి మహిమ కలుగాక. అలాగే ఉన్నప్పుడు అభిషేకం లేకుండా అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మనము ఏ పరిచర్య చేయకూడదు. ఇంకా నేను చెప్పాను కదా, అభిషేకమే పరిశుద్ధాత్మ అభిషేకమే లేదు, కానీ ప్రసంగం చేస్తారు, సేవ చేస్తారు, పాస్టర్స్ అయ్యారు. దేవునికి స్తోత్రం. ఇది ఒక దురుపదేశం, ఇది వంచన, ఇది ఆత్మ నడిపింపలేదు. దేవునికి స్తోత్రం. ఆత్మ 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 పాటితే ఆత్మ కాదు, ఆత్మ నడిపి పరిశుద్ధాత్మ అది కాదు అని నేను చెప్తాను కదా. కరెక్ట్ గా అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. అదే వచ్చిన రోజులు ప్రభు ఆ గురించి మనకు మాట్లాడతారు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు, ఒక నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించలేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళడు. పరిశుద్ధాత్మ కావాలి. పరలోక రాజ్యం నిత్య నరకం, నేను చెప్తాను నిత్య నరకకు నేను వెళ్ళకూడదు, పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలి చెప్తే పరిశుద్ధాత్మ చాలా అవసరం ఉంది. అందుకనే ఎవరికి ఏదో ఒక కుటుంబం చేశాను అయిపోయింది కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందుకోవాలి, దేవుని రాజ్యం కొరకు నేను సిద్ధపడాలి. అది అయితే తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం కొంతమంది పొందుకోలు కూడా అది ఎదగాలి, నవీకరించుకోవాలి, నూతన పరచుకోవాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడో ఒక రోజు నేను పొందుకొనేసాను అది కాదు. దేవుని నామానికి మహిమ కలుగాక. నూతన అనుదినము 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 నూతన పరచుకుంటూనే ఉండాలి. అనుదినము దేవుని సముఖంలో మనం కనిపెట్టి అభిషేకంని ఎదగాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. ఒక్కొక్క రోజు అభిషేకం నూతన పరచుకొని ఈ క్రిస్తీయ జీవితం ముందుగా సాగిపోవాలి. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు ఈ 3 రోజు ఒక దాహంతోని ఒక ఆశతోని మనము కూడి రావాలి. ఎట్లయితే నేను పరిశుద్ధాత్మ, ఎవరికి పరిశుద్ధాత్మ లేదో నేను పరిశుద్ధాత్మ ఎట్లయితే పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకున్న వాడు కూడా నేను నూతన పరచుకోవాలి, నేను దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి చెప్పి ఆశతోనే రావాలి. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు సహాయం చేయాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. అప్పుడు యేసుప్రభు చెప్పినట్లుగా ఒక పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేకపోతే దేవుని రాజ్యంకి ప్రవేశం లేదు. ఓకే, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు పొందుకోవాలి? దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎందుకు పొందుకోవాలి? సాయంత్రం నేను కనిపెట్టి ప్రార్థించినప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు 247 విషయం ఉన్నాయి. అన్ని చెప్పడానికి నాకు సమయం లేదు. పరిశుద్ధాత్మని కొత్త నిబంధన కాలంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఈ కొత్త నిబంధన సంఘంకి పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు అవసరం? బైబిల్లో మనము కొత్త నిబంధన తీసుకొస్తే 240 విషయం ఉన్నాయి, కానీ అన్నీ చెప్పడానికి సమయం లేదు. నేను కొన్ని విషయం మాత్రం మీకు చెప్తాను. దేవుడు మనకి క్రియేట్ చేయాలి. ఇంకొక విషయము, నాకు ఇంత మాత్రమే వస్తుంది తెలుగు, అర్థమైందా? మీరు నా కొరకు ప్రార్థన చేసుకోండి. దేవునికి ఇది ప్రసంగం కాదు, ఇది ఒక స్టడీగా నేను ఇస్తా ఉన్నాను. అందుకని నేను నిదానంగా మాట్లాడి మీకు అర్థం అవట్లుగా నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. నేను తెలుగు దేవుడి కృపతో ఇంత నేర్చుకున్నాను. దేవుడు నా మాట్లాడే తెలుగు మీకు అర్థం అవ్వాలి. దేవుడు మీకు కూడా సహాయం చేయాలి. ఈ 3 రోజు ఈ పరిచయం చేయడానికి దేవుడు నాకు కృప ఇవ్వాలి, అభిషేకం ఇవ్వాలి. నా కొరకు ప్రార్థన చేసుకోండి. నేనేను కాదు, నేను ఒక పాపిని, నేను ఒక బలహీనుడు. పరిశుద్ధాత్మ మధ్యలో క్రియ చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి? బైబిల్లో 247 విషయం ఉన్నాయి, కానీ నేను కొన్ని విషయం చెప్తాను. అదే నేను చెప్పినట్లుగానే దేవుని రాజ్యంకి మనం చదివినట్లుగా దేవుని రాజ్యంలో ప్రవేశం మనకు కావాలి చెప్తే పరిశుద్ధాత్మ కావాలి. ఇంకొకసారి చదవండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యము. గోస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 verse 5. యేసు ఇట్లనెను,
ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి? అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలి? దేవుని రాజ్యంలో మనం ప్రవేశం కావాలి. మెయిన్ అంతే. ఈ క్రైస్తవ జీవితం అందుకే కాదా మనం వచ్చింది. దేవుని ఎందుకు నమ్ముకున్నాము? దేవుని ఎందుకు వెంబడిస్తూ ఉన్నాము? ఎట్లయితే నేను ఆ పరలోక రాజ్యంలో సియోను యెరూషలేములో వెళ్ళాలి, ఎట్లయితే నిత్య నరకం నుండి నేను తప్పించుకోవాలి. అందుకనే ఈ క్రైస్తవ జీవితంలో ఈ మార్గంలో మనం వెళ్తూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగాక. మన జీవితంలో ఏం సంపాదించుకుంటామో ఏమో విడిచిపెడతామో ముఖ్యం కాదు. మేము పరలోక రాజ్యం సంపాదించుకోవాలి. ఈ భూమిలో ఉన్నప్పుడే పరలోక రాజ్యం మనం లోపల రావాలి. మనం పరలోక రాజ్యంగా మారిపోవాలి. మనం సియోనుగా మారిపోవాలి. మనం యెరూషలేముగా మారిపోవాలి. ఈ లోకంలో అన్ని సంపాదించుకొని మనకున్న ఆత్మ నష్టపడి నిత్య నరకంలో పోతే ఏమి ప్రయోజనం ఉండదు. ఏమి ప్రయోజనం ఉండదు. నేను ఈ మార్గంలో వచ్చింది ఒకే ఒక విషయం కొరకు, దేవుని రాజ్యం. నాకు చిన్నప్పటి నుంచి నరకం గురించి ఒక భయం ఉంది. నేను అప్పుడు నరకంకు నేను వెళ్ళకూడదు, ఎట్లయితే నేను పరలోక రాజ్యంకి వెళ్ళాలి చెప్పి నేను ఆశించినప్పుడు దేవుని వాక్యం విని దేవుని వాక్యంకి ఉపదేశంకి నేను లోబడి ఆ నిత్య నరకం నుండి తప్పించుకొని ఆ పరలోక రాజ్యంలో నేను వెళ్ళాలి చెప్పిందని విశ్వాసంలో వచ్చాను. 14 వయసులో నేను మారు మనసు పొంది నీటి బ్యాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ బ్యాప్తిస్మం తీసుకొని దేవునికి సమర్పించే నా జీవితం. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు నన్ను ఈ విశ్వాస యాత్రలు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు పరలోక రాజ్యం పోగొట్టుకోవద్దు. ఈ లోకంలో మనం అందరికీ ఒక రోజు మరణం వస్తుంది. మన చిన్నపిల్లలుగా ఉన్నాము, ఎదిగాము, ప్రాయమైంది, ఒక రోజు అందరికి మరణం ఉంది. లేకపోతే నేను చెప్తాను, ప్రభు యొక్క రాకడ చాలా 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 దగ్గరగా ఉంది. ఎప్పుడు ఏ రోజు మనం మరణం మనకు తెలియలేదు. ఒకవేళ ఎప్పుడు దేవుని రాకడ ఎవరికి తెలియలేదు. దేవుని రాకడికి ఎలా చెప్తే పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే దేవుని రాకడ ఎత్తబడాలి, అది వేరే విషయం. పరిశుద్ధాత్మ పొందుకొని పరిపూర్ణ పొందాలి, దేవుని రాకడికి వెళ్ళాలి చెప్తే అది వేరే విషయం. ఓకే, అప్పుడు మనకు ఇప్పుడు ఉన్నవాడు రేపు ఉండరు. ఎప్పుడు మరణమో తెలియదు, ఎప్పుడు రాకడ తెలియదు. కానీ రాకడ ముందుగానో లేకపోతే మరణం ముందుగానో మనము పరిపూర్ణ పొందాలి. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. దేవుని రాజ్యంకి వెళ్ళాలి చెప్పి ఎవరికి వెళ్ళిన ఆశ ఉంటుందో, ఎవరు ఎలా ఈ లోకంలో కళ్ళు మూసుకున్న తర్వాత దేవుని రాజ్యంలో కనబడాలి చెప్పి ఆశ ఉంటుందో వారు ఖచ్చితంగా అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. అందుకనే దేవుడు ఇక్కడ చెప్పారు, నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించలేకపోతే ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆవిడ పరిశుద్ధాత్మ రెండవదిగా ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి? ఒకే శరీరంగా అమర్చబడుటకు, శరీరంగా దేవుని యొక్క శరీరంగా మార్చబడుటకు, అమర్చబడుటకు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. కొలస్సే రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 వర్స్. కొలస్సే చాప్టర్ 1 వర్స్ 18. గట్టిగా చదవమ్మా. ఆయనే శిరస్సు. ఒక నిమిషం. ఆ సంఘముకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగాక. సంఘముకు శిరస్సు యేసుక్రీస్తు. అది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఎంత యేసుప్రభుకి ఎంత శిరస్సు ఉన్నాయి? యేసుప్రభుకి ఎంత శిరస్సు ఉన్నాయి? తల ఎంత శిరస్సు? ఎంత? 1, 2, 3? ఒకటే. ఓకే. తర్వాత ఒకే శిరస్సుకి ఎంత శరీరముని మనము కనెక్ట్ చేయవచ్చు? మీరు అలాగని నేను చెప్పినకు చెప్పాలి మీరు రిటర్న్. ఒక శిరస్సు ఉంది కదా, ఆ శిరస్సుకి ఎన్ని శరీరంని మనము కనెక్ట్ చేయవచ్చు? ఒకటే. గట్టిగా చెప్పండి. ఒకటే కదా. అర్థం చేసుకోవాలి. ఒక్కటే దేవుడు. సంఘముకు శిరస్సు యేసు ప్రభు మాత్రమే. ఆ శరీరము ఒకటే, ఈ లోకంలో ఒక్కటే. ఆ శరీరంలో మనం రావాలి. సంఘము ఒక్కటే.
దేవుని నామానికి మహిమ కలుగాక. అపోస్తులు, ప్రవక్తులు అస్థివారం మీద, పునాది మీద కట్టబడిన సంఘము ఒక్కటే. యేసు ప్రభుకు పరలోకంలో శిరస్సు ఉంది. ఇప్పుడు అదా యేసు ప్రభు, భూమిలో శరీరం ఉంది, అదా సంఘము. దేవుని నామానికి మహిమ కలుగాక. ఒకే శిరస్సు, ఒకే శరీరం. లోకంలో ఎన్ని వెంట్రులకు ఎంత ఉన్నాయో అన్ని సంఘం ఉన్నాయి, కానీ రాకడ మాత్రం ఒకే సంఘం పోతుంది. అర్థం చేసుకోవాలి. ఆ శరీరంగా మనం మారాలి, ఆ శరీరం మనం ఆవాలి చెప్పి ఏం చేయాలి? చదవండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ చదవండి. స్టార్టింగ్ 18. ఆయన శిరస్సు. దేవునికి స్తోత్రం. అప్పుడు సంఘముకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఎన్నో అందరూ ప్రభు రాకడలో ఎత్తపడతారు, కానీ కుదరదు. అపోస్తులు, ప్రవక్తులు అస్థివారం మీద అపోస్తల ఉపదేశ ప్రకారంగా జీవించిన పరిశుద్ధులు మాత్రమే ఎత్తపడతారు. అది మాత్రం అర్థం చేసుకోవాలి. ఈ తల వెంట్రుక ఎన్నో ఉన్నాయో అన్ని సంఘం ఉన్నాయి, అన్ని రాకడలో ఎత్తపడవు. దేవునికి మహిమ కలుగాక. ఈ యేసు ప్రభుకు సంఘముకు శిరస్సు ఒక్కటే, అదే యేసు క్రీస్తు. ఆ శిరస్సుకు ఒకే శరీరం ఈ లోకంలో ఉంది, మరుగైగా ఉంది, అదా సంఘము. దేవునికి మహిమ కలుగాక. ఆ సంఘముగా మనం మారాలి, ఆ సంఘం లోపల రావాలి. సంఘం చెప్తే ఈ బిల్డింగ్ లోపల కాదు, ఈ సంఘం కాదు, ఈ బిల్డింగ్ కాదు, ఇది ఆరాధన చేయడానికి ఒక స్థలం అంతే. సంఘం చెప్తే మనమే. దేవునికి మహిమ కలుగాక. అనేకులు చర్చ్ అంటే బిల్డింగ్ అంటారు, బిల్డింగ్ కాదు చర్చు, అది ఓన్లీ ఆరాధన చేయడానికి ఒక స్థలం అంతే. సంఘము మనమే. ఎప్పుడు పరిశుద్ధాత్మ సంఘంకి ఎంత ఒక 500 మెంబర్స్ వచ్చారు, 1000 మెంబర్స్ వచ్చారు, అందరూ సంఘం కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం అన్య భాష గుర్తుతోనే ఎవరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటారో అవురు మాత్రమే సంఘము. అప్పుడు ఇక్కడ మనం ఏం చదివాము? సంఘముకి శిరస్సు యేసుక్రీస్తు. అర్థమైందా? సంఘంకు శిరస్సు యేసుక్రీస్తు. అలాగే శరీరం ఈ భూలోకంలో ఉంది, ఆ ఒక్కటే శరీరం మాత్రమే ఆ శిరస్సు కనెక్ట్ అవుతుంది. ఏ రోజు కనెక్ట్ అవుతుంది? ప్రభు యొక్క రాకడ రోజు ఈ కనెక్ట్ అవుతుంది. మరుగైగా ఈ లోకంలో ఆ శరీరం ఉంది, అది అందరికి తెలియదు. దేవునికి స్తోత్రం. అది లైవ్ లో రాదు. దేవునికి స్తోత్రం. అది ఇంటర్నెట్ లో రాదు, అది యూట్యూబ్ లో రాదు, ఎక్కడ రాదు. అది దేవుడు అది మరుగైగా ఏం చేశారు? మరుగుపరిచి దేవుడి ఈ లోకంలో పెట్టారు. కానీ అది ఎప్పుడు అందరికీ తెలుస్తుంది? ఆ ప్రభు యొక్క రాకడ రోజు ఆ శిరస్సు పరలోకంలో ఉంది, ఆ శిరస్సు ఒక రోజు వస్తుంది, అదా యేసుక్రీస్తు. ఈ లోకంలో ఈ శరీరము మరుగైగా ఎవరికి తెలియకుండా దేవుడు ఉంది. అది సర్వలోకంలో, ఈ తెలంగాణలో కాదు, ఆంధ్రలో కాదు, ఇండియాలో కాదు, సర్వలోకంలో వ్యాపకంగా వ్యాపించి ఉంది. కానీ ఆ పూరధ్వని విన్నప్పుడు ఈ శరీరం ఏం చేస్తుంది? ఎత్తబడుతుంది. ఎత్తబడి ఆ శిరస్సుకి ఏమైపోతుంది? కనెక్ట్ అయిపోతుంది. మనము ఆ రాకడ రోజు ముందుగానే ఈ శరీరంలో రావాలి, ఈ సంఘంలో రావాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ సంఘం ఈ బిల్డింగ్ లోపల కాదు, ఈ సంఘంలో శరీరంగా మనమే సంఘముగా మారాలి. చెప్తే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. చదవండి 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వాక్యము. 1 Corinthians chapter 12 verse 13. 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వాక్యము గట్టిగా చదవాలి. 1 Corinthians chapter 12 verse 13.
గ్రీసు దేశస్థులమైనను ఆ, దాసులమైనను ఆ, స్వాతంత్రులమైనను ఉమ్, మనమందరము ఒక శరీరములోనికి ఆ, ఒక ఆత్మయందే ఆ. బాప్తిస్మము పొందితిమి. ఆ, మనమందరము ఆ. ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఉమ్, శరీరం ఒక్కటే ఆ. అవయముగా ఉండగా అనేకమైన అవయములుగా ఉన్నది. చాలు మరలి చదువు. ఏలనగా ఏలగనగా యూదులమైనను యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను ఆ, దాసులమైనను ఆ, స్వాతంత్రులమైనను ఆ. మనమందరము ఒక శరీరములో చాలు. మనం అందరము ఒకే శరీరం. అప్పుడు ఈ సంఘములు అన్నది ఏంటి అదా అర్థం చేసుకోవాలి. యూదులైనను చదువమ్మా. యూదులైనను క్రీస్తు యేసులైనను చెప్తే ఈ సంఘం చెప్తే ఏంటి? ఆ నిజమైన సంఘం, ప్రభు యొక్క రాకడలో పోవచ్చున్న సంఘం ఒక విశేషం ఏం తెలుసా? అక్కడ జాతి వ్యత్యాసం ఉండదు, అక్కడ భాష వ్యత్యాసం ఉండదు, డబ్బులు ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి చెప్పి వ్యత్యాసం ఉండదు. దేవుని నామానికి స్తోత్రం. ఈ ఆంధ్ర తెలంగాణలో ఈ బయట అంత లేదు, ఇక్కడనే ఎక్కువ ఉంది. అతనికి చెప్తాను. ఈ ఆంధ్ర తెలంగాణ చెప్పిన పాస్ట్ ఏ జాతి అవుతాడో ఆ విశ్వాసులు అక్కడ ఉంటారు. పాస్ట్ ఏ క్యాస్ట్ ఆ విశ్వాసులే ఎక్కువ అక్కడ ఉంటారు. అది సంఘం కాదు, అది సైతానకు వంచన. దేవునికి మహిమ కలుగాక. ఈ నిజమైన సంఘం విశేషం ఏంటి? అక్కడ భాష వ్యత్యాసం ఉండదు, జాతి వ్యత్యాసం ఉండకూడదు. యూదులో అన్యజనులో డబ్బులు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు ఇటువంటి ఏ వ్యత్యాసం ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగాక. అందుకని అందరూ ఏ భాష అయ్యాలు, ఏ జాతి అయ్యాలు, ఏ క్యాస్టమ్, ఏ కులము, ఇక్కడ జాతికి అని చెప్తే కులం కదా, ఓకే, ఏ కులం అయ్యాలు, ఏ భాషలు అయ్యాలు, అందరూ ఒకే చోట వచ్చి దేవుని ఆరాధించాలి. రక్షింపబడిన తర్వాత దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ జాతి స్వభావం కుల స్వభావం చూపించకూడదు. అటువంటి చూపించడం యెరూషలేములో ప్రవేశం ఉండదు. అందుకే దేవుడు పాత నిబంధనలు చెప్పారు, దేవునికి సర్వాంగ హోమ బలి సమర్పించాలి. ఒక ఒక బలి వస్తువు ఏం చేయాలి? కట్టి అది తోలు తీసేయాలి, పీస్ కట్ చేసేసి బలిపీఠంలో పెట్టాలి. అది అర్థం ఏంటి? నేను చెప్తాను. ఒక గొర్రె పిల్లని మనం కట్ చేసి పెడితే అదొక చర్మం ఉంటే తెలిసిపోతుంది, ఇది గొర్రెపిల్ల చెప్పి. అది తోలు తీసేసింది, మాంసం చిన్న కట్ చేస్తే మనకు అది ఏ ప్రాణి ఇంత అర్థమవుతుందా? అర్థమవదు. అలాగనే మనం మారిపోవాలి. రక్షింపబడిన తర్వాత ఆ కులం ఒక స్పిరిట్ ఇక్కడ క్రియేట్ చేయకూడదు. అలాగే రక్షింపబడిన తరువాత ఆ స్పిరిట్, ఆ ఆత్మ క్రియేట్ చేస్తే అది సరి అయిన మారు మనసు ఎవరు పొందుకోలేదు అని అర్థం. దేవుని దగ్గరికి ఇంకా రాలేదు అని అర్థం. రక్షింపబడిన తర్వాత ఆ జాతి, ఆ కులంకి మనం చనిపోవాలి, ఆ భాష స్పిరిట్ చనిపోవాలి. అన్ని లోకంలో ఉన్న అన్ని భాష మన భాషని. అలాగా ఆ భాష వాళ్ళు, ఇವರು ఆ కులం వాళ్ళు, ఆవిరు పేదవాళ్ళు, ఇವರು డబ్బులు ఉన్నవాళ్ళు, ఇలాగ ఏ ఒక వ్యత్యాసము రక్షింపబడిన వాళ్ళకి ఉండకూడదు. ఒకవేళ రక్షింపబడిన తర్వాత ఇది ఉంటే, ఇది ఎప్పుడు క్రియేట్ చేస్తుంది తెలుసా? ఈ మ్యారేజ్లో క్రియేట్ చేస్తుంది ఈ ఆత్మ. మ్యారేజ్లో పెళ్లి చేసుకుంటారు కదా, రక్షింపబడారు, తెల్ల డ్రెస్ వేసుకున్నారు, పెంతికోస అయిపోయారు. ఇప్పుడు మ్యారేజ్ చేయనప్పుడు ఎవరు ఒక అబ్బాయి ఉంటాడు ఆయనకి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అమ్మాయిని ఆ కులంలోనే వెతుకుతారు, అబ్బాయిని ఆ కులంలో. అలా పరలోక రాజ్యకి వెళ్ళారు. అది అర్థం ఏం తెలుసా? ఆవిడ ఇంకా సరిగా రక్షింపబడలేదు, యేసు ప్రభువులో రాలేదు, అందుకే చేస్తారు. అటువంటి వాళ్ళు ఈ లోకంలో ఒక క్రైస్తవ జీవితం చేయవచ్చు. ఈ లోకంలో మనము క్రైస్తువులు, మనము పరలోక రాజ్యం చెప్తాం, తమే తాను చెప్పుకోవచ్చు. కానీ అటువంటి వాళ్ళ పరలోక రాజ్యం అంగీకరింపదు. మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరికీ దురాత్మ వెళ్ళిపోవాలి. దేవునామానికి స్తోత్రం. అందుకే పరిశుద్ధ పౌలు గారు ఇక్కడ చెప్పారు. చదువమ్మ ఇప్పుడు దాసస్థల మనం అందరూ ఒకే శరీరానికి. దేవునికి స్తోత్రం. అదే దేవుని రాకడలో ఎత్తబడిన సంఘము, అదా శరీరము. ఒక్క శరీరానికి ఒకే ఆత్మ, అదా పరిశుద్ధ ఆత్మ. ఎప్పుడు ఈ శరీరముగా మనం మార్చబడతాము.
దేవుని శరీరముగా మనం ఎప్పుడు మార్చబడతాము? సంఘమే ఆయన శరీరము. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆ ఒకే ఆత్మ, అదా పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడే ఈ శరీరంలో వస్తాము. ఈ శరీరమే ఎత్తబడుతుంది దేవుని రాకడలో. దేవుని నామానికి మహిమ కలుగాక. ఏదో మీరు 20 వర్షం అయ్యాలు, ఎన్ని ఇయర్స్ అయ్యాలో, ఎంత సంవత్సరం అయ్యాలో చర్చికి వస్తాను, నేను ఆరాధిస్తాను, పోతాను చెప్తే కుదరదు. పరలోక రాజ్యం పోవడానికి కుదరదు. ఈ శరీరంలో రావాలి. ఈ శరీరంలో మీరు ఈ శరీరంగా మార్చబడాలి. ఎప్పుడు ఈ శరీరంగా మార్చబడతారు? పరిశుద్ధాత్మ అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే. ఎన్ని ఇయర్స్ వచ్చారు అది ముఖ్యం కాదు. మీరు ఈ అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారా? ఈ అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే ఈ ఒకే ఆత్మ, అదా పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే సంఘముగా మీరు మార్చపరుచుతారు. శిరస్సు పరలోకంలో ఇప్పుడు ఉంది. ఆ శిరస్సు రావాల్సిన సమయం ఆసనమైపోయింది, దగ్గరగా అయిపోయింది. యేసు ప్రభువు రాకడ చాలా 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 దగ్గరగా ఉంది. ఈ శరీరం ఎత్తబడిన సమయం చాలా ఆసన్నమైపోయింది. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. అందుకే మనం ఈ శరీరంగా మార్చబడాలి, ఈ సంఘముగా మార్చబడాలి. సంఘముగా మార్చబడాలి చెప్తే తెల్ల డ్రెస్ వేసుకుంటే సంఘముగా మార్చబడారు. ఈ ఒకే ఆత్మని, ఈ పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అప్పుడు ఆ కింద చదవండి. ఒకే ఆత్మతోని బాప్తిస్మము, అదా పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఇది నీటి బాప్తిస్మ గురించి మాట్లాడే మాటలు కాదు. ఇది ఒకే అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనం పొందుకోలేము. అందుకే నేను చెప్తున్నాను, నీటి బాప్తిస్మం పొందుకోని ఓకే, కానీ ఎవరికి ఇంకా సరి అయిన పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఇంకొకటి విషయము, ఈ నీటి బాప్తిస్మం అనేకలకు సరిలేదు. అది ఇప్పుడు చెప్పనీకి కుదరదు. సమయం ఇస్తే దేవుడు కృప ఇస్తే రేపు చెప్తాను. నీటి బాప్తిస్మం కరెక్ట్గా ఉందితే అర్థం చేసుకోవాలి. నీటి బాప్తిస్మం లేకపోతే పరిశుద్ధాత్మ ఎలాగా? పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలి, నీటి బాప్తిస్మం కావాలి. నీటి బాప్తిస్మం కూడా మనం కరెక్ట్గా పొందుకోవాలని చెప్పి కూడా మనం ఆలోచన చేయాలి. ఓకే, అలాగనే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం మన జీవితంలో కరెక్ట్గా ఉండాలి. అన్య భాష గుర్తుతోనే ఈ బాప్తిస్మం మనము పొందుకోవాలి. అప్పుడు ఆ ఒకే శరీరము లోపల వస్తాము. మనము కూడా ఆ శరీరముగా మనము మార్చబడి మనము ఎదిగి ప్రభు యొక్క పరిపూర్ణ పొందుకోతే ఆ పూర్వధ్వని వినినప్పుడు కూడా ఈ శరీరం వెళ్తుంది. మనము శరీరం అయిపోతాం కదా. అప్పుడు మనము కూడా దేవుని రాకడలో ఎత్తబడతాము. దేవుని నామానికి మహిమ కలుగాక. అప్పుడు ఎత్తబడాలి చెప్తే ఈ పరిశుద్ధాత్మ పొందుకొని ఈ శరీరంలో రావాలి. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు ఎందుకు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి? దేవునికి మహిమ కలుగాక. నేను చెప్పాను కదా, ఇలాగనే పోతే 247 విషయం ఉన్నాయి అభిషేకం ఎందుకు పొందుకోవాలి చెప్పి. మూడవదిగా పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలి చదవండి. ప్రార్థన చేయడానికి, కరెక్ట్ అయిన ప్రార్థన. రోమపర 8:26 వాక్యం. రోమన్స్ చాప్టర్ 8 verse 26. అటువలే ఆత్మయు అప్పుడు కరెక్ట్ అయిన ప్రార్థన. దేవునికి మహిమ కలగాక. ఒక ప్రార్థనలో పరిపూర్ణత కావాలి చెప్తే అందరూ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ లేనివాడు కూడా ప్రార్థన చేస్తారు. నేను చెప్పాను కదా, ఈ తెలంగాణ ఆంధ్రలో పరిశుద్ధాత్మ లేనివాడు పాస్టర్స్ అని. దేవునికి ఎంత దుర్బోధన చెప్తే ఇదికంత దుర్బోధన లోకంలో లేదు. నేను చెప్తాను, మీరే చర్చి కాదు, మీరే సంఘము కాదు. చెప్తే చాలా విషయం ఉంటాయి. మీరే సంఘము కాదు, మీరే దేవుని ఆలయం కాదు, యేసు ప్రభువుకు సంబంధించిన వాళ్ళు కాదు, ఏమి కాదు. కానీ మీరు ఎలాగా పాస్టర్స్ అవుతారు? దేవునికి స్తోత్రం. అక్కడ పరిశుద్ధాత్మ క్రియ చేస్తుంది, దురాత్మ క్రియ చేస్తుంది, అది వేరే విషయం. అప్పుడు ప్రేయర్లో ఒక పరిపూర్ణత మనకు కావాలి. పరిశుద్ధాత్మ లేని వాడు కూడా ప్రార్థన చేస్తారు, అది వేరే. ప్రార్థనలో ఒక పరిపూర్ణత గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రార్థనలో ఒక పరిపూర్ణ చెప్తే అదా పరిశుద్ధాత్మ. మరలి చదువమ్మా. అటువలే ఆత్మయు
చూచి మన బలహీనత చూచి అదిలో ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు నేను అనుకుంటాను నేనే పరిశుద్ధుడు, నాకంత పరిశుద్ధుడు ఎవరు లేరు అనుకుంటాను. కానీ నా జీవితంలో ఉన్న బలహీనత, నా జీవితంలో ఉన్న ఒక పాపము, నా జీవితంలో ఎదగకుండా ఉన్న స్వభావము నాకు తెలియదు ఒకవేళ, కానీ దేవుని ఆత్మనికి కరెక్ట్గా తెలుసు. నేనేం ప్రే చేస్తాను తెలుసా? ప్రభువా, నేను అలాగ చెయ్యను, కానీ మీకు అర్థం వాళ్ళు చెప్తా ఉన్నాను. నాకు అది ప్రభువా, నాకు అది కావాలి, ఇది కావాలి. ఈ ఈ లోక కార్యములే అడుగుతాను, ఆశీర్వాదమే అడుగుతాను. కానీ దేవుడు ఇది ఏదో నేను చెప్తాను, నిజమైన రక్షణ పొందుకొని ఈ ఆత్మలో పరిపూర్ణతలో సాగిపోతున్న వాడు ఈ విషయం కొరకు అంత కలవరపడిన అవసరం లేదు. దేవుడు ఏం చెప్పారు? మొదటి దేవుని రాజ్యము నీతిని వెదకండి అన్ని ఇవ్వబడుతుంది చెప్పి దేవుడు అన్ని చేస్తారు. కానీ దేవుని ఆత్మ ఏం కోరుకోతారు మన జీవితంలో? ఈ ఆత్మ ప్రాణ శరీరంలో మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము, జీవిస్తూ ఉన్నాము. దేవుడు ఏది కోరుకొస్తారు? మనం పరిపూర్ణ పొందుకోవాలి, ఆ పరలోక రాజునికి సిద్ధపడాలి. అప్పుడు నా జీవితంలో ఉన్న బలహీనత, నా జీవితంలో ఉన్న పాపము, నేను ఏ విషయము దేవునికి విరోధంగా చేస్తూ ఉన్నాను, నేను ఏ వాక్యం విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నాను, దేవుని ఆత్మ ఏ విషయంలో దుఃఖపరుస్తూ ఉన్నాను, దేవుని ఎప్పుడు నేను దుఃఖపరుస్తూ ఉన్నాను, నేను ఏ విషయంలో ఎదగకుండా పరిపూర్ణతలో ఎదగలేకుండా ఉన్నాను. దేవునికి స్తోత్రం. పరిపూర్ణ ఉపదేశం బైబిల్లో 360 ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఉపదేశంలో 3 ఉపదేశం, ఒకటి పునాది ఉపదేశం, 7 పునాది ఉపదేశం ఉన్నాయి, మీకు తెలుసు. మూల ఉపదేశము 50 ఉన్నాయి. మూలోపదేశము 360 360 ఉన్నాయి. ఇదంతా పరిశుద్ధ పౌలు గారు అదే చెప్పారు. పునాది ఉపదేశము మూలోపదేశం మానేసి పరిపూర్ణ ఉపదేశంకి వెళ్ళిపోవండి. అప్పుడు ఈ 360 ఈ 360 ఉపదేశంలో పరిపూర్ణ పొందుకోవాలి, దేవుని రాకడిపోవాలి చెప్తే. అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? నేను ఒకవేళ ఇప్పుడు నా భాషలో ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు అది ఇవ్వండి, ప్రభువా నాకు ఇది ఇవ్వండి. ఇప్పుడు నేను మలయాళంలో ప్రార్థన చేస్తాను దేవుని దగ్గర, ప్రభువా కర్తావే എനിക്ക് അത് കൊടുക്കണമേ, ദൈവമേ എനിക്ക് ഇത് തരണമേ, എനിക്ക് അത് ആവശ്യമുണ്ട് കർത്താവേ, എനിക്ക് ഇതില്ല അതില്ല, എനിക്കുമേ കർത്താവേ എനിക്ക് അത് തരണമേ ഇത് തരണമേ പറഞ്ഞിട്ട് ഞാൻ പ്രാർത്ഥിക്കും. പക്ഷേ అదే పరిశుద్ధాత్మ ఏం ప్రార్థన చేస్తాడు? నా జీవితంలో ఉన్న బలహీనత, ఏ విషయంలో ఎదగలేదు, ఏ పాపం చేశాను, ఎక్కడ దేవుని దుఃఖపడి, అన్ని దేవునికి తెలుసు. కాబట్టి మనము ఒక్కరే ఉన్నప్పుడు ఆత్మలు నింపబడి అన్య భాషలు ప్రార్థన చేస్తాం కదా, అప్పుడు ఈ నాలో ఉన్న పరిశుద్ధాత్మ, నా శరీరంలో వాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నా గురించి ప్రార్థన చేస్తాడు. నేను మాట్లాడుతూ ఉన్నది నేనే, కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ, అర్థం అవుతుందా? నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. అందుకే ప్రార్థనలో పరిపూర్ణత కావాలి చెప్తే పరిశుద్ధాత్మ కావాలి. చదువమ్మా. తెలియదు కానీ ఎన్నో విషయంలో ప్రార్థన చేయాలి. పరిపూర్ణత కొరకు ఎంతో విషయంలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చెప్తే ఏమనుకోదని తెలుసా? ప్రభు నేను పోతానని కాపాడి నా బిగ్నెస్ ఆశీర్వదించండి, అది ఇవ్వండి ప్రభు, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి. ఇది ప్రార్థన కాదు, సరైన ప్రార్థన కాదే కాదు. దేవుడు అది అన్ని ఇస్తారు. ఇదా ప్రార్థన? చదవండి. శక్తి మూలుగులతో ఆ ఆత్మ దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగా. అర్థం చేసుకోండి. అప్పుడు అందుకే నేను చెప్తాను, మీరు కుటుంబముగా చేరి ప్రార్థన చేస్తారు, చాలా మంచిదే. సంఘంలో వచ్చి ప్రస్తుతుల దగ్గర చేరి ప్రార్థన చేస్తారు, చాలా మంచిదే. ఇదంతా ఇదంతా చేయాలి. కానీ చాలా ముఖ్యమైన ప్రేయర్ పర్సనల్ ప్రేయర్. మీ జీవితంలో పిన్మాత్రం, వెనకబడి ఆత్మ మీ జీవితంలో రాకూడదు చెప్తే, మీ జీవితంలో పాపం రాకూడదు చెప్తే మీకు పర్సనల్ ప్రేయర్ ఉండాలి. నేను చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి పర్సనల్ ప్రేయర్ లేదో వెనకబడిన వాడు, మొదటి వెనకబడిన వాడు. ఒకవేళ నా సేవ చేస్తూ ఉన్నాను, నేను అనేక మీటింగ్ నడిపిస్తాను, అనేక ప్రసంగం చేస్తాను, ఇక్కడ పోయి కూట నడిపిస్తాను, అన్నీ ఓకే. కానీ నా జీవితంకి ఇది కాదు అవసరం.
నా జీవితం నేను కట్టబడాలి, నేను రూపింపబడాలి, నేను దేవుని రాజ్యంకి సిద్ధపడాలి చెప్తే నాకు ఒక పర్సనల్ ప్రేయర్ ఉండాలి. ఒకవేళ చర్చి వాళ్ళందరినీ పిలిచేసి రోజు నేను మీటింగ్ పెట్టవచ్చు, పర్లంకి నేను వెళ్ళను, రోజు ప్రార్థన చేయవచ్చు, కానీ అదంతా కావాలి, అది ముఖ్యం కాదు. నాకు అవసరం ఉన్నది నా జీవితం కాపాడుకోవాలి, నా బ్రతుకు కాపాడుకోవాలి, నేను పరలోక రాజ్యానికి సిద్ధపడాలి చెప్తే నాకు పర్సనల్ ప్రేయర్ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. యేసు ప్రభు ఆ పగలంతా సేవ చేశారు, రాత్రి అంతా ఏం చేశారు? పండుకున్నారా? ప్రార్థన చేశారు. దేవుని నామానికి మహిమ కలుగాక. అందుకే నేను చెప్తాను, యేసు ప్రభు కూడా నరకపోతానని చెప్పి భయం ఉంది తెలుసా మీకు? యేసు ప్రభులో ఏ పాపం లేదు మనకు అందరికీ తెలుసు, కానీ ఆయనకు యేసు ప్రభుకు కూడా నేను నరకకి వెళ్ళిపోతా చెప్పి ఒక భయం ఉంది. అందుకే ఆయన ప్రార్థన చేశాడు. మీకు అలాగే భయం అయితే మీరు ప్రార్థన చేస్తారు, పర్సనల్ ప్రేయర్. ఒకవేళ కుటుంబ ప్రార్థన చేయవచ్చు, సంఘముగా వచ్చి ప్రార్థన చేయవచ్చు, అన్నీ ఓకే, కానీ మీకు పర్సనల్ ప్రేయర్ లేకపోతే మీరు నరకకి వెళ్తారు. మీరు మీ జీవితం ఎందుకైతే మీ జీవితం కట్టబడదు. సేవ చేసేది ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు, మనకి పర్సనల్ ప్రేయర్ చాలా అవసరం. ఇబ్రియా రాసిన వాక్యం అలాగే పెట్టుకోండి. ఇబ్రియలకు రాసిన పత్రిక అక్కడ వాక్యం చెప్తుంది, యేసు ప్రభువు నరకం పోతానని చెప్పి ఒక భయం ఉంది. ఇబ్రియా రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యము. Hebrews chapter 5 verse 7. శరీరధారైన దినములలో అర్థం ఏంటి? యేసు ప్రభు ఈ లోకంలో శరీరంలో జీవిస్తూ ఉన్నారు కదా, ఆ రోజులలో మహారోధులతోనూ కన్నీళ్లతోనూ ఏంటి అర్థం అవ్వలేదు. ఏంటి తనలో తాను మరణం నుండి రక్షింపబడని తెలుగులో అంత స్పష్టంగా లేదు, నేను చెప్తాను. ఇంగ్లీష్ లో కరెక్ట్ గా రాయబడింది. అక్కడ మరణమే రాయబడింది కదా, అదా నరకం. గ్రీక్ బైబల్లో, సుర్యాని బైబల్లో మరణం చెప్తే అక్కడ నరకం అనేది అర్థం ఇస్తుంది సుర్యాని బైబల్. ఆ మరణం చెప్తే నరకం. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆ నరకం నుండి నేను తప్పించుకోవాలి. ఎవరు చెప్పింది? ఇది యేసు ప్రభు గురించి మాట రాసిన గురించి చెప్తా ఉన్నాను నేను. యేసు ప్రభు ఏ పాపం లేదు, యేసు ప్రభు ఏ పాపం లేదు. యేసు ప్రభుకు ఒక భయం ఉంది, నేను నరకంకి వెళ్ళకూడదు. అర్థమైందా? అదా మరణమిస్సు నరకం నుండి తప్పించిన వాడు ఎవరు? తండ్రి అయినా దేవుడు. మన జీవితంలో అంతే, నేను నరకం నుండి తప్పించుకోవాలి, మీరు నరకం నుండి తప్పించుకోవాలైతే తండ్రి మిమ్మల్ని కాపాడాలి. అందుకే మీకు ఈ అనుభవం ఉండాలి, ప్రార్థన కరెక్ట్ గా ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆ మాట మాత్రం చదువమ్మా. తన మరణం నుండి అదే మరణం చెప్తే రాసుకోండి. ఏదో నరకం నుండి రక్షింపబడిన దానికి అదే తండ్రి అయిన దేవుడికి యాజనలు ప్రార్థనను సమర్పించి భయభక్తులు కలిగి ఉంటూ జీవించారు. రోదులతోనే ప్రార్థన చేశారు, కన్నీళ్లతోనే ప్రార్థన చేశారు. మీ దేవుడికి ఏ పాపం లేదు, జీవితంలో పాపం లేదు. దేవుడే యేసు ప్రభువే అలాగే చేశాను చెప్తే మీ జీవితంలో మీకు ఎంత పాపం ఉంది మీకే తెలుసు. పొద్దు నుండి ఎన్ని పాపం చేశారు మీకే తెలుసు. మీరు ఎలాగ చేస్తూ ఉన్నారు? మీ జీవితము ప్రార్థనలు ఎంతసేపు గడుపుతూ ఉన్నారు? నేను చెప్పాను కదా, మన సంఘముగా ప్రార్థన చేస్తాము, అది ఓకే. కుటుంబ ప్రేయర్ ఉంటుంది, అది ఓకే. అది ఇది రెండు కథ ముఖ్యము, పర్సనల్ ప్రేయర్. దేవుని నామానికి మహిమ కలుగాక. మీ జీవితంలో మీరు పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుడు మీ దగ్గరనే మాట్లాడుతూ ఉన్నారు. మీ జీవితంలో మీ జీవితం కొరకు, మీరు పరలోక రాజ్యానికి సిద్ధపడిన కొరకు మీరు మీ పర్సనల్ లైఫ్ ఎంతసేపు దేవుని సమ్ముఖంలో గడుపుతూ ఉన్నారు. సేవ చేస్తాను, సేవ ముఖ్యం కాదు, జీవితం ముఖ్యం. దేవునికి స్తోత్రం. సేవ దేవుడు చేసుకుంటారు, సేవ సెకండ్, ఫస్ట్ జీవితం. దేవునికి స్తోత్రం. మలయాళంలో ఇలాగ ఒక వాక్ ఉంది. ఫస్ట్ പാലപ്പച്ച ഇലാga చెప్పారు. താൻ മീൻ പിടിക്കാൻ പോയി, മീൻ ഒത്തിരി മീൻ പിടിച്ചു, తానే కడలిలే ముంగిపోయి ఎంత ప్రయోజనం చెప్తే చేపలు పట్టుకోనికి ఒక మనుషుడు వెళ్ళాడు. చాలా చేపలు తీసుకున్నాడు. ఆయన నదిలో, సముద్రంలో ఆయనే పడిపోయి చనిపోయాడు. చేపలు ఏ అవసరం? ఎన్ని ఆత్మ సంపాదిస్తామో అది ముఖ్యం కాదు, ఎన్ని దేవుని కొరకు సేవ చేస్తామో అది ముఖ్యం కాదు.
మనము జీవితం కాపాడుకోవాలి. అందుకే మీరు పరీక్షించుకోవాలి, మీరు ఎంతసేపు ప్రేయర్లో గడుపుతూ ఉన్నారు. మీ జీవితం దేవుని చూస్తూ ఉన్నారు. మీరు ఈ లోకంలో తింటారు, బ్రతుకుతారు, మంచి బట్టలు వేసుకుంటారు, అన్నీ ఓకే, అలాగే పోతారు. కానీ ఒక్క విషయం నేను చెప్తాను, మీకు ఒక రోజు మరణం ఉంది, మర్చిపోకూడదు. అందరిని విడిచిపెట్టుకోవాలి. వైఫ్ని విడిచిపెట్టపోవాలి, హస్బెండ్ని విడిచిపెట్టుకోవాలి, పిల్లల్ని విడిచిపెట్టుకోవాలి, బంధుమిత్రులు, ఫ్రెండ్స్ అందరిని విడిచిపెట్టి మనం ఒక్కరే పోవాలి. అప్పుడు ఎక్కడికి పోతారు? ఆ రాజ్యం గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారా? ఆ రాజ్యం కొరకు మీరు సిద్ధపడుతూ ఉన్నారా? ఆ పర్వాలేదు, లేదా పరలోక ఇచ్చేస్తాడో చెప్తే అలాగే ఇవ్వడు. నరకపోయినప్పుడు పశ్చాత్తాపం వచ్చేస్తుంది. నరకపోయి ముందుగానే పశ్చాత్తాపడండి. అలాగనే పర్సనల్ ప్రేయర్, వైయక్తిక ప్రార్థనలోనే మన జీవిత కట్టబడుతుంది. మనం సియోను యెరూషలేముకు కట్టబడతాము. పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడతాము. అందుకే మీ జీవితంలో ఎవరికి నేను మరలి చెప్తాను, ఎవరికి పర్సనల్ ప్రేయర్ లేదో ఆ జీవితం కట్టబడదు, ಅವರು పరలోక రాజ్యానికి సిద్ధపడడానికి కుదరదు. అందుకే యేసు ప్రభు కూడా నరకం నుండి తప్పించుకోవడానికి యేసు ప్రభు కూడా వైయక్తికంగా ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. అదే చెప్తారు కొలసెలో చదువు 1:18. లేదు నేను సారీ 8 రోమా 8:26. ఆత్మ తానే పక్షములకు జ్ఞాత పరిశుద్ధాత్మలో మనం నిండి అన్య భాష మాట్లాడతాం కదా. అనేకలు అన్య భాష మాట్లాడరు. అన్య భాష ఎక్కువ. అది ముఖ్యంగా పర్సనల్ ప్రేయర్లో ఒక విశ్వాస 1 hour అన్య భాష మాట్లాడాలి. దేవునికి ఆత్మ నింపబడి అన్య భాష ప్రార్థన చేస్తే మనకి ఏ విషయం ప్రార్థన చేయడానికి మనకు తెలియదు. నేను చెప్పాను కదా, దేవుని వాక్యం అదే చెప్తుంది. అప్పుడు మన ముఖాంతర పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని దగ్గర అన్య భాషలు, అందుకని ఆత్మ నింపబడి అన్య భాషలు మాట్లాడుతూనే ఉండాలి. అన్య భాషలో ప్రార్థన చేస్తూనే ఉండాలి. మీ జీవితంలో ఏ బలహీనతుందో, ఎక్కడ మీకు ఏ జీవితం లేదో, మీ పరిస్థితి ఏవో, మీ ఆత్మిక పరిస్థితి ఎలాగుందో అన్ని పరిశుద్ధాత్మలు తెలిసింది కాబట్టి మీరు ఆత్మలు నింపబడి అన్య భాషల ప్రార్థన చేసినప్పుడు తండ్రి దేవుడికి ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇది కొరకు పరిశుద్ధాత్మ కావాలి. అందుకే పరిశుద్ధ పౌలు గారు ఇలాగ చెప్పారు, మీరు ఎప్పుడు ఆత్మలు ఆ వాక్యం ఏది తీయండి, నాకు గుర్తులేదు, ఎపేసాను అనుకోతే ఎపేసాను ఎక్కడ ఎప్పుడు ఆత్మలో నింపబడి పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన చేస్తూనే ఉండండి. ఏ వాక్యం అది? చదవండి. యూదనా ఇంకొకటి ఉందా? చదవండి. యూదా ఆ వాక్యం చదవమ్మా. యూదా 21 20 మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలు చాలా పరిశుద్ధాత్మల ప్రార్థన చేయొచ్చు. అప్పుడు పరిశుద్ధాత్మలు నింపబడి మన ప్రార్థన చేస్తారు. అందుకే పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి? ఈ ప్రార్థన చేయడానికి. అందుకే ఎవరు అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ అభిషేకం లేదో ఆ ప్రార్థన పరిపూర్ణ కాదు. గుర్తుపెట్టుకోండి. మనకు పరిశుద్ధాత్మ చాలా చాలా అవసరమైన ఉన్నది. ఎందుకు అవసరమైన ఉన్నది? ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు అవసరము? దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ ప్రార్థన చేయడానికి చాలా అవసరము. అందుకనే మన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. ఎందుకు? మన పరిపూర్ణ ప్రార్థన పరిశుద్ధాత్మ ఎవరికి లేదో అది పరిపూర్ణ ప్రార్థన కాదే కాదు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఒక ప్రార్థనలో ఒక పరిపూర్ణత కావాలి చెప్తే ఈ పరిశుద్ధాత్మ అభిషేకము చాలా చాలా అవసరమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగాక. అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ఎందుకు?
దేవుని నామానికి స్తోత్రం. ఈ శరీర క్రియ, ఈ చెడ్డ క్రియ జయించడానికి ఇప్పుడు ఉన్న ఈ లోకంలో ఈ పాపం ఎక్కువ క్రియ చేస్తుంది. రక్షింపబడిన వాళ్ళు కూడా చాలా క్రియ చేస్తుంది. శరీర క్రియ ఈ చంపడానికి ఈ పరిశుద్ధాత్మ కావాలి. రోమ 8:13 వాక్యం, రోమన్స్ చాప్టర్ 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మ చేత శరీర కార్యములను చంపిన యెడల జీవించెదరు. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల శరీర క్రియలు చంపిన ఎడల జీవించెదరు. అక్కడ రాయబడింది దేవుని నామానికి మహిమ కలుగాక. మరలి చదవండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చాలా వాళ్ళు సదా పరిశుద్ధాత్మ లేకపోతే మన శరీర ప్రకారంగా జీవిస్తాము. మనకేం అనిపిస్తుందో అది చేస్తాము. ఎక్కడికి పోవాలి అనిపిస్తుంది ఎక్కడికి పోతాము. ఏం చేయాలి అనిపిస్తుందో అదన్నీ చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ లేకపోతే మాట్లాడరు కదా. మన పరిశుద్ధాత్మ ఉంటే దేవుడు ఆత్మ హెచ్చరిస్తుంది. పరిశుద్ధాత్మ లేదు, అభిషేకం లేదు, మనం ఇష్ట ప్రకారంగా జీవిస్తాము. అప్పుడు అది చావు చెప్తే మరణమే వస్తుంది. అప్పుడే నేను చెప్పాను, మరణం చెప్తే నరకమే దొరుకుతుంది. చదవండి. ఆత్మ చేత అదా పరిశుద్ధాత్మ పొందుకొంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపినడల అదా శరీర పాపములు చంపేయాలి చెప్తే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. నన్ను అనేక రహస్య పాపములు ఉన్నారు. కొంతమంది అనుకుంటారు ఈ పాపం నుండి నాకు విడుదల లేదు. అనేకులకు పాపం చేయడానికి ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. కానీ నేను ఈ పాపం నుండి ఒక విడుదల పొందుకోవాలి, ఈ పాపం నేను జయించాలి, ఈ పాపం నుండి నేను బయటికి రావాలి అనుకుంటారు. కానీ ఆ పాపం మళ్ళీ చేస్తారు. ఎందుకే? పరిశుద్ధాత్మ అభిషేకం సరిగా లేదు. అందుకే ఈ విషయంలో నేను ఒక మాట చెప్తాను, నా అనుభవం చెప్తాను. నేను ఒక విశ్వాసిగా జీవించాలి చెప్పి నేను కోరుకున్నాను. ఈ సేవకు దేవుడు నన్ను చాలా పిలుస్తూనే ఉన్నారు. కానీ నాకు ఈ సేవ చెప్తే చాలా భయం. దేవుని నామానికి మహిమ కలుగాక. పరిశుద్ధులు ఒక జీవితం నేను చూశాను. ఈ సేవ చాలా కష్టం. ఈ సేవ నాకు కుదరదు. ఒక విశ్వాసం ఉంటే చాలా పరలోకి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు నాన్న ఈ ప్రతిష్ట గల సేవనికి దేవుడు పిలుస్తూనే ఉన్నారు. కానీ నాకు ఇష్టం ఉండదు. కానీ దేవుడు పిలుస్తూనే ఉన్నారు. అప్పుడు నేను ఒక యూత్ మీటింగ్ వెళ్ళాను, చెన్నై యూత్ మీటింగ్, ఇంటర్నేషనల్ యూత్ మీటింగ్. అప్పుడు నేను ఒక మాట దేవుని దగ్గర ఇలాగ చెప్పాను, ప్రభువా నేను సేవకు వస్తాను, కానీ నాకు కొన్ని విషయంలో జయం ఇవ్వాలి. 3 విషయం నేను అడిగాను. నేను అప్పుడు యవ్వన కాలంలో ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగాక. యవ్వన కాలంలో ఉన్నా కాబట్టి యవ్వన పాపము అన్ని నా జీవితంలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగాక. కానీ ఈ యవ్వన ప్రాయంలో ఉన్నాను, యవ్వన పాప అన్ని నా జీవితంలో, నేను సేవకు దేవుడు పిలుస్తున్నాను, నేను ఎలాగ సేవకు రావాలి. కానీ దేవుని దగ్గర ఇలాగ చెప్పాను, ప్రభువా నేను యూత్ మీటింగే వస్తూ ఉన్నాను, కానీ 3 విషయంలో మీరు నాకు సహాయం చేయాలి, మీరు నా దగ్గర మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవితంలో ఉన్న ఈ శరీర పాపం, ఈ సేవ, ఈ ప్రతిష్ట కలిగిన సేవ చేయాలని చెప్తే నా జీవితంలో ఉన్న ఈ శరీరం పాపం అంతా తీసేయాలి. రెండవదిగా నాకు భయం ఉంది. మీన్స్ ఇప్పుడేనో యవ్వనగా ఉన్నాను, ఓకే, తర్వాత సేవకు వచ్చిన తర్వాత అలాగే పోత ప్రాయం అవుతుంది. నా పాపంలో ఒకవేళ శరీర పాపంలో పడిపోతానేమో, కానీ భయం, ఈ భయం నన్ను తీసేయాలి. మూడవదిగా మీరు నా దగ్గర మాట్లాడాలి, ప్రామిస్ నాకు ఇవ్వాలి, అంతవరకు నేను కాపాడుతానని చెప్పి ప్రామిస్ ఇవ్వాలి. ఈ 3 కార్యం దేవుని దగ్గర అడిగి నేను యూత్ క్యాంప్కి వెళ్ళాను, మద్రాస్ యూత్ క్యాంప్. గురువారం స్టార్ట్ అవుతుంది. గురువార ఫుల్ కూటం జరిగింది. దేవుడు ఏదో మాట్లాడలేదు. శుక్రవారం మీటింగ్ అలాగనే కొనసాగింది. శనివారం అలాగనే కొనసాగింది. ఆదివారం మధ్యాహ్నం మీటింగ్ ఫినిష్ అయిపోతుంది. కానీ నేను దేవుడు ప్రభా ఈరోజు లాస్ట్, మీరు మాట్లాడితే వస్తాను, లేకపోతే నేను రాని చెప్పి డిసైడ్ కొన్నాను. కూటం జరిగింది, పాటలు పాడారు, వాక్యం చెప్పారు, సాహి చెప్పారు, అన్నీ అయిపోయింది. అప్పుడు అప్పచ్చ చీఫ్ పాస్టర్, డిప్యూటీ చీఫ్ పాస్టర్
దేవుని నామానికి మహిమ కలుగాక. చీఫ్ పాస్టర్ వచ్చి ప్రసంగ చేశారు. చీఫ్ పాస్టర్ ప్రసంగ చేసి పోయి కూర్చుకొనేశారు. డెప్యూటీ చీఫ్ పాస్టర్ వచ్చి కూటం ఫినిష్ చేయాలి, అందుకని కొన్ని మాటలు చెప్పేసి ఫినిష్ చేయాలి కదా, అప్పుడు వచ్చారు. అప్పుడు నేను దేవుని దగ్గర ఇలాగ చెప్పాను, ప్రభువా మీరు నా దగ్గర మాట్లాడితే ఖచ్చితంగా నేను వస్తాను. ఈ 3 విషయం మీకు చెప్పాను, కానీ మీరు నన్ను మాట్లాడలేదు, నేను రాను, కానీ మీరు మాట్లాడితే వస్తాను. ఇప్పుడు కూట ఇంకా 5 minutesలో ఫినిష్ అయిపోతుంది. అప్పుడే ప్రసంగ చేసి చీఫ్ పాస్టర్ పోయి కూర్చుకున్నారు. చీఫ్ పాస్టర్ మీద పెద్ద అభిషేకం దిగి వచ్చింది. అప్పుడు నేను అనుకుంటాను, ఒక 40,000 పిల్లలు వచ్చారు యూత్ క్యాంప్ దేవుని నామానికి. ఆ కాలంలో 40,000 పిల్లలు మీటింగ్ వచ్చారు. అప్పుడు చీఫ్ పాస్టర్ పైన పెద్ద అభిషేకం వచ్చి ప్రవచించారు, నా బిడ్డ మీరేం ఆలోచిస్తూ ఉన్నారు, మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే సియోన్ కొరకు మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. 3 విషయం మీరు అడిగారు. ఇదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శరీరంలో మీ జీవితంలో ఉన్న ఈ పాపం గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఇదా నేను ఒక అభిషేకం మీ మీద నేను పంపిస్తూ ఉన్నాను. ఈ అభిషేకం వలన నీకున్న ఆ ఇచ్చే ఒక ఆత్మని నేను తీసేస్తాను చెప్పారు. నా పైన అభిషేకం వచ్చింది. ఆ పైన అభిషేకం వచ్చింది. నేను అప్పుడు బిల్వర్ కాదు, ప్యాంటు షర్ట్ వేసుకున్నాను. నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, చాలా చాలా దూరం పోయి ఒకే జంపింగ్, అటువంటి ఒక అభిషేకం. తర్వాత 2వ మాటలు దేవుడు చెప్పారు, ఇదా నా ఇంట్లో నీ రా, అంతవరకు సియోను చేర్చుకో వరకు మిమ్మల్ని చెవుడను ఎడబాయను, మీ తోడుగా ఉండి సియోను చేర్చే వరకు నేను మీ దగ్గర ఉంటాను. మీకున్న ఆ భయం ఇప్పుడే ఈ ఆత్మ వల్ల నేను తీసేస్తాను చెప్పాడు. అప్పుడు చాలా దూరంగా నేను పడిపోయాను. అటువంటి ఒక అభిషేకం నా మీద వచ్చింది. నా ప్యాంట్ కీరిపోయింది, మొనకాల బ్లడ్ వచ్చేసింది. నేను చెప్తాను, ఇప్పుడు ధైర్యంగా చెప్తాను, దేవుని నామానికి మహిమ కలుగాక. నేను యూత్ క్యాంప్ పోయినప్పుడు ట్రైన్లో పోయాను. ఆ ట్రైన్లో పోయినప్పుడు కూడా నేను ఓపెన్గా చెప్తాను, ఈ కళ్ళతోనే పాపం చేశాను. ఎవరిన చూశాను? మోహంతోని, పాపం దృష్టితోనే చూస్తాను. నేను పాపం చేయకూడదు అనుకుంటాను, కానీ పాపం చేస్తాను. మోహంతోనే పాపం చేస్తాను. యవ్వనస్తులకి ఏదైనా యవ్వనస్థ జీవితంలో ఏదైనా పాపం అవుతుందో అన్ని పాపం ఉంది. కానీ నేను ఆ అభిషేకం పొందుకున్న తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, క్యాంపస్ నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని కృపలు చెప్తాను, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క చెడ్డ ఆలోచన, శరీర ప్రకారమైన చెడ్డ ఆలోచన నాకు రాలేదు. ఆ పాపము ఆ రోజు నన్ను ఎప్పుడో రోజు మర్చిపోవను. అది చనిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగుగా. నేను ఒక మనుషుడు, నేను పాపంతోనే పోయాను. కానీ నేను అక్కడ బయటకు వచ్చినప్పుడు ఈ సేవలు ఎంతో శోధన నా జీవితంలో వచ్చింది. కానీ దేవుని కృప వలన ఒక్కరు నేను అప్పుడు మోహంతోనే అలాగే ఆలోచన రాలేదు. శరీర ప్రకారమైన ఒక పాపం, ఒక మనసే నాకు రాలేదు. దేవుడు కృప ఇచ్చారు. నేను చాలా ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చాలా నమ్ముతాను, చాలా ప్రాముఖ్యత ఇస్తాను. ఎందుకైతే నేను చెప్పాను, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం వలన ఈ సేవకు వచ్చాను. ఇంతవరకు ఈ సియోన్ ప్రతిష్టలు నిలబడాను. ఈ సేవ చేస్తూ ఉన్నది కారణమే ఆ రోజు ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం. అందుకే మీకు చెప్తాను, పరిశుద్ధ పాపం మనం జయించాలి చెప్తే ఈ అభిషేకం కావాలి. అది మాత్రం కాదు, పొద్దున్నే కాలు వచ్చినప్పుడు బ్రదర్ దగ్గర నేను చెప్పాను, నాకు రోగం చాలా మరణకు దగ్గరకు పోయేసాను. నేను రోగం వచ్చి చనిపోవాలి, అటువంటి రోగం నా జీవితంలో వచ్చింది. అప్పుడు క్రియ చేసిందే పరిశుద్ధాత్మ అభిషేకం. ఇంకే చనిపోతాను, అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. అప్పుడు నాకు స్వస్థత జరిగింది. చాలా రోగం పరిశుద్ధాత్మ వలన నేను జయించాను. అందుకనే పాపం జయించడానికి పరిశుద్ధాత్మ అభిషేకము చాలా అవసరమైనది. అందుకనే ఇక్కడ రాయబడింది శరీర కార్యములు. ఆ మాట మాత్రం చదవండి, రోమాపుర ఆత్మ చేత, అదే పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలు చేయించాలి. పరిశుద్ధాత్మ లేకపోతే లోకంలోనే అన్ని పాపం చేసుకొని వెళ్తూనే ఉంటారు.
అన్ని ఏదైనా చూడకూడదో అన్ని చూసుకునే ఉంటారు, ఏదైనా చేయకూడదో అన్ని చేసుకునే ఉంటారు. జయం లేదు, జయ జీవితం చేయడానికి కుదరట్లేదు. ఈ పాపం చేయకూడదు అనుకుంటాను, కానీ మళ్ళీ నేను పాపం చేస్తా ఉన్నాను. ఎందుకు? పరిశుద్ధాత్మ సరిగా లేదు. పరిపూర్ణ ఒక అభిషేకం పొందుకుంటే, ఆ రోజు పరిశుద్ధాత్మ నింపబడితే ఉంటే ఈ పాపంని చేయించడానికి కుదురుతుంది, శరీర క్రియలు చేయించడానికి కుదురుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఈ చెడ్డ కార్యములు, శరీర మోహ, ఈ పాపములు మనం ఏం చేయాలి? చేయించాలి. అందుకే పరిశుద్ధాత్మ కావాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఈ పరిశుద్ధాత్మ మనకు అవసరం ఉంది. ఎందుకు? మన పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి, జీవింప చేయాలి, పునరుత్థానం మనం పొందుకోవాలి. రోమపుర 8:11 వాక్యం. రోమన్స్ చాప్టర్ 8:11. రోమపుర 8:11 వాక్యం. ఈ వాక్యము ఇది చాలా లోతైన వాక్యం. ఇది 3 విధముగా మనము ధ్యానించాలి. ఇది దేవునికి అన్ని వివరించి చెప్పడానికి సమయం లేదు, కానీ చెప్తాను. మరలి చదవమ్మా. మృతుల నుండి 13 చదవమ్మా. సారీ 11. మృతుల నుండి యేసు లేచిన ఆత్మ. అప్పుడు యేసు ప్రభు చనిపోయాడు, పాతి పెట్టాడు. కానీ ఆ యేసు ప్రభు చనిపోయి పాతి పెట్టారు, కానీ 3వ రోజు లేచి వచ్చారు. అది పరిశుద్ధాత్మ అక్కడ క్రియ చేసింది. యేసు ప్రభు కూడా అభిషేకం పొందుకున్నారు, తెలుసా మీకు? దేవుని నామానికి మహిమ కలుగాక. యేసు ప్రభు కూడా అభిషేకం పొందుకున్నాడు. అప్పుడు ఆ మృతుల నుండి, ఆ మరణం, చనిపోయారు, మృతుల నుండి యేసు ప్రభు లేచిన ఆత్మ, అదా పరిశుద్ధాత్మ. మీరు నివసించిన ఎడలా, మీరు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే, ఈ అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోతే, మృతుల నుండి ఒక ఆ మృతులో నుండి క్రీస్తు లేపించిన వాడు, అలా పరిశుద్ధాత్మ మీలో ఉండాలి కదా. మీరు లేవబడాలి చెప్తే మీరు రూపాంతరం పొందాలి. ప్రభు ఒక రాకడ వస్తుంది, ఆ పూర్వధ్వని వినబడి ఎత్తబడాలి చెప్తే మీకు ఆత్మ ఉండాలి కదా. ఇప్పుడు ఫ్లైట్ ఎగురుతుంది, ఎలాగ ఎగురుతుంది? ఇంజిన్ ఉంది కదా, అందుకే ఎగురుతుంది కదా. ఇంజిన్ ఉంది కదా, ఎగురుతుంది. అందుకే మనం ఎగిరిపోవాలి. ప్రభు రాకడలో మనం ఎగిరిపోవాలి చెప్తే ఏం కావాలి? పరిశుద్ధాత్మ అనే ఇంజిన్ కావాలి. ఇంజిన్ లేకపోతే ఎలాగే ఎగిరిపోతారు, చేడబడతారు. అప్పుడు ఇంజిన్ ఉండాలి, పరిశుద్ధాత్మని ఇంజిన్ మనలో ఉండాలి. ఈ ఇంజిన్ ఉంటే మనమే ఎగిరిపోతాం. మృతుల నుండి యేసు ప్రభువు లేచింది ఆ పరిశుద్ధాత్మ, అలాగనే మనలో ఉండాలి. అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఉంటే మనము కూడా ఒక రోజు పూర్వధ్వని విన్నప్పుడు మనము లేచి ఎగిరిపోతాము. చావులకు లోనైన ఈ శరీరం, అర్థం చేసుకోండి. ఇది చావులకు లోన అదా గురించి మాట్లాడారు. ఇది ఈ శరీరం నుండి బయటకు వచ్చేస్తే ఇది స్మెల్ వస్తుంది, మట్టిలో అది అయిపోతుంది. కానీ ప్రభు యొక్క ఆకృతిలో ఏం జరుగుతుంది అర్థం చేసుకోవాలి. ప్రభు దేవుని రాజ్యంకి రక్త మాంసము వెళ్ళదు. అప్పుడు దేవుని రాజ్యం మనం వెళ్ళాలి కదా ప్రభు రాకడలో. అప్పుడు రూపాంతర పొందాలి. ఈ శరీరం ఉంది కదా, ఈ మాంసతోనే, ఈ రక్తంతోనే ఉన్న ఈ శరీరం మనము వాసం చేస్తూ ఉన్నాము. కానీ ఒకే ఒక క్షణము ఈ శరీరం రూపాంతర పొందాలి. రూపాంతరం చెప్తే మీకు అర్థమవట్లుగా నేను చెప్తాను. యేసు ప్రభు శరీరంలో ఉన్నారు, చనిపోయిన తర్వాత పునరుత్థానం పొందుకున్నారు కదా. పునరుత్థానం పొందుకున్న తర్వాత ఎలాగున్నారు అర్థం చేసుకోండి. అక్కడ ఎలా చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. ఆ మహిమ గల శరీరం అప్పుడు వచ్చేసింది. 40 రోజులు ఇలాగా పునరుత్థాన శరీరంలో యేసు ప్రభు జీవించారు. ఆ శరీరంగా మారిపోవాలి, ఆ శరీరంగా మారిపోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మలో ఉంటే, అప్పుడు ఆ పూర్వధ్వని మనం విన్నప్పుడు మనము రూపాంతరం ఒకే క్షణం కాదు, హాఫ్ క్షణంలో, ఒక్క క్షణంలో 2 కార్యం జరుగుతుంది. పరిపూర్ణ పొంది చనిపోయిన పరిశుద్ధులు లేవబడతారు.
మనము అది అరక్షణము. మలయాళంలో ఒక పాట ఉంది, అరక్షణం అరనుడిగిల్ పరను పోగును. హాఫ్ క్షణంలో, హాఫ్కి తెలుగులో ఏం చెప్తారు? సగం క్షణంలో మనం రూపాంతర పొందుతాం. అదా ఈ రక్తం, ఈ మాంసంతోనే వాసం చేస్తున్న శరీర ఆ సగం ఒక క్షణంలో ఏమవుతుంది చెప్తే, అదే సగ క్షణంలో రూపాంతర పొందుతుంది. అందుకే పరిశుద్ధాత్మ ఉండాలి, ఇంజిన్ ఉండాలి. అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అందుకే కూటపెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగాక. అన్ని కూటమికి వచ్చి దాహంతోనే ఆశతోనే నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నేను నరకకి వెళ్ళకూడదు చెప్పి ఆశ కలిగిన వాడు వచ్చి కూటమిలో పాల్పొంది అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోండి. రేపు గురువారం పరిశుద్ధాత్మ మాత్రం ఈ రోజు వాక్యం చెప్తాను, రేపు కూడా వాక్యం చెప్తాను, పరిశుద్ధాత్మ సమయిస్తాను. అందరూ ఎవరెల్లా పరిశుద్ధాత్మ లేదో అన్య భాష గుర్తుతోనే అందరూ పొందుకోవాలి. అప్పుడు మన రూపాంతర చదవమ్మా పొందుకొనిస్తాము. జీవింప చేయును, రూపాంతర చేసి మనము పరలోక రాజ్యానికి ఎత్తబడిపోతాం. అదా రోగ సౌఖ్య దైవిక స్వస్థతలో కూడా ఇదే వాక్యం. దైవిక మనం చెప్తాము, బైబిల్ చెప్తుంది దైవిక స్వస్థత లేకపోతే ప్రభు రాకడానికి వెళ్ళడానికి కుదరదు. అదా ఈ వాక్యం, ముఖ్య వాక్యం. ఇది చాలా లోతైన వాక్యం, కానీ పూర్తి జ్ఞానించే సమయం లేదు. దేవుని నామానికి మహిమ కలుగాక. అలాగా మనము పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలి? దేవునికి స్తోత్రము. దేవుని యొక్క రాకడలో పోవాలి చెప్తే ఖచ్చితంగా ఈ పరిశుద్ధాత్మ అభిషేకము జీవింపచేయడానికి పరిశుద్ధాత్మ చాలా అవసరమైనది. పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలి? ఇది రెండు చెప్పేసి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ నేను చెప్పాను, ఇలాగనే 247 షో ఉన్నాయి పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలి. కానీ ఈ అనేకులకు తెలియదు. ఈ పరిశుద్ధాత్మ లేకుండా సేవ చేస్తూ వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ లేకుండా జీవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నరకకి వెళ్తారు, పరిశుద్ధాత్మ లేకపోతే నరకమే. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కుదరదు. దేవునికి మహిమ కలుగాక. రెండు మాటలు చెప్పింది ముగిస్తారు. పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు పొందుకోవాలి? దేవుని ప్రేమను ఎదగాలి. చదవండి, వాక్యం అర్థమవుతుంది. రోమన్స్ చాప్టర్ 5:5, రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. ఎందుకనగా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను కుమ్మరింపబడి ఉన్నది. చాలు. ఈ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ ఎందుకు చెప్తే, ఈ వాక్యం పూర్తిగా చెప్తే దేవుని యొక్క స్వభావముల మనము ఎదగనికి, దేవుని పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు, అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు దేవుని ప్రేమ కుమ్మరింపబడుతుంది మనలో. ఆ కుమ్మరింపబడం ఏమవుతుంది? ఈ వాక్యం లోతైనగా అన్ని వాక్యం తీసుకునే సమయం లేదకి ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుని యొక్క స్వభావం, యేసు ప్రభు యొక్క స్వభావము, తండ్రి స్వభావములో ఎదగాలి. మనం ఎదగాలి చెప్తే ఈ దేవుని ప్రేమ కుమ్మరింపబడాలి. ఈ దేవుని ప్రేమ ఎప్పుడు కుమ్మరింపబడుతుంది? ఈ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు కుమ్మరింపబడుతుంది. ఆ అందుని పొందుకొని ఒక్కొక్క స్వభావం మనం ఎదగాలి. దేవుని స్వభావం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎలాగ ఉన్నారో అలాగ మారాలి. నేను పరిశుద్ధంగా ఉన్నట్లుగా మీరు పరిశుద్ధంగా ఉండండి. అందుకే నేను పరమగీతలో ఒక బైబిల్ స్టడీ చేస్తాను. దేవుని వెంట్రులకు ఉంది కదా, వెంట్రులకు నుండి దేవుని యొక్క వేరులు కాలు పాదం వరకు మన పరిపూర్ణత రావాలి మన జీవితంలో. యేసు ప్రభు ఎలాగ ఉన్నారో అలాగ అయిపోవాలి. అలాగ వాక్యం అలాగ చెప్తుంది. జెరాక్స్. మనము దేవుని, మీకు కూడా వాక్యం తెలుసు అనుకుంటాను. 1 యోహాను రాయబడినట్లుగా మనం ఆ వాక్యం చదవండి. 1 యోహాను ఆయన్ని ఎలాగ చూస్తాం మనము? ఆయన ఉన్న వలనే 1 యోహాను ఫస్ట్ చదవండి. 1 John chapter 3 verse 2 ఇంగ్లీష్లో 2,
చదవండి. 1 John chapter 3 verse 2. 1 యోహానా 3వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. ప్రియులారా, ఆ, ఇప్పుడు మనము ఉమ్, దేవుని పిల్లలమై ఉన్నాము. ఆ, మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆ. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అదా మీను ఆయన ప్రత్యక్ష అయినప్పుడు, అదా ప్రభు వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన ఉన్నట్లుగానే ఆయన చూదుము కనుక ఆయన చూదుము గనక. అర్థం చేసుకోండి. అప్పుడు యేసుప్రభు వస్తారు కదా, అప్పుడు మనం యేసుప్రభుని చూడాలి చెప్తే, యేసుప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడాలి చెప్తే మనం ఎలాగుండాలి? ఆయన ఉన్నట్ల ఆ మాట మాత్రం చదవమా. ఆయన ఉన్నట్లుగానే యేసుప్రభు ఎలాగ ఉన్నారో అలాగ మనం ఉండాలి. ఈ మార్తమస్కు ఉంటే పరలోకి వెళ్ళడు. ఈ మార్తమస్ యేసుప్రభుగా అయిపోవాలి. యేసుప్రభు ఒక స్వభావంలో యేసుప్రభు స్వభావం మనం అర్థం చేసుకుంది అంతమే అర్థమవుతుంది. ఇది పెద్ద బైబిల్ స్టడీ ఇది. నేను అందుకే చెప్తాను, బైబిల్ చెప్తుంది. ఆ రోజు గ్రీక్ బైబిల్లో, సుర్యాని బైబిల్లో ఇష్టడోస్ అక్కడ రాయబడింది. ఆ మాటకి అర్థం ఏం తెలుసా? దేవునికి స్తోత్రము. యేసు ప్రభు ఎలాగ ఉన్నారో అలాగ మనం ఉన్నామా చెప్పి ఆ రోజు దేవుడు చెక్ చేస్తారు. అది కొరింథీయులు రాయబడింది. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఎలాగా ఈ మార్క్ థామస్ ఒక స్వభావంగా ఉంటే ప్రభుని చూడడానికి కుదరదు. ఆయన ఉన్నట్లు వల్లనే చెప్తే ఈ మార్క్ థామస్ యేసు ప్రభువులుగా మారిపోవాలి. ఎక్కడ? పరలోక రాజ్యంలో కాదు, ఈ భూమిలోనే మారిపోవాలి. ఈ భూమిలోనే పారిపోవాలి. యేసు ప్రభు ఎలాగ ఉన్నారో అలాగ ఒక్కొక్కరు మారిపోవాలి. ఒక్కొక్కరు మారిపోతే మాత్రమే రాకడలో మనము ఎత్తబడతాము. అప్పుడు ఆ యేసు ప్రభు స్వభావం నాకు కావాలి అయితే ఈ పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఈ దేవుని యొక్క ప్రేమ కుమరింపబడుతుంది. అప్పుడు ఒక్కొక్క స్వభావంలో నేను ఎదుగుతాను. దేవుని నామానికి మహిమ కలుగా. అందుకని పరిశుద్ధాత్మ పొందుకోవాలి. నెక్స్ట్ ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకోవాలి? చదవండి. 2 కొరింథీ 3వ అధ్యాయము 8 మీన్స్ 2 కొరింథీ chapter 3 verse 18. 2 కొరింథీ chapter 3:18. ముసుగులోనే ముఖముతో ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే ప్రభు ఆత్మ చేత మార్చబడుచున్నాము. ఆ పోలికగానే మార్చబడుతున్నాము. పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలి? యేసు ప్రభు స్వారూప్యం మన జీవితంలో రావాలి. యేసు ప్రభు యొక్క స్వారూప్యము రావాలి. యేసు ప్రభు ఎలాగ ఉన్నారో అలాగే మనం మారాలి. ఇది వాక్యమే. యేసు ప్రభు యొక్క స్వారూప్యము మీన్స్ యేసు ప్రభు యొక్క పరిపూర్ణత. ఆ వాక్యం చదవండి. అందుకే ఇక్కడ ఏం రాయబడింది? ఆత్మ చేత రాయబడింది కదా. ఆత్మ చేత రాయబడింది. మన దేవుని రాజ్యంకి వెళ్ళి చెప్తే యేసు ప్రభు ఆత్మ పరిపూర్ణత కావాలి. అందుకనే ఇక్కడ ఆత్మ చేత రాయబడింది. ఈ వాక్య ఎఫెసీయ 4వ అధ్యాయము 11 వాక్యం చదవండి. ఎఫెసీయ chapter 4:11. పరిశుద్ధులు సంపూర్ణ అవునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్తికులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి చదవమ్మా. మనుషులు మోయ పాపముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితో గాను గాలిని కొట్టుకొని పోకున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండగా ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తులో ఉన్నట్టుకు. ఈ వాక్యం ఎక్కడ ఉంది? మనం విశ్వాసం యొక్క న్యూనత వలన దేవకుమారుని జ్ఞానంలోనే. అదే వాక్యం అది.
ఏ ఏ ఆ, ఏ వాక్యం అది? ఆ, దేవుని కుమార గుర్చిన ఆ, ఆ, పరిపూర్ణ పురుషులాగ వరకు ఆ, క్రీస్తునికి కలిగిన సంపూర్ణ సమీపమైన అదా చాలు. చదువు చదువు. పరిపూర్ణత గలవారం అదా క్రీస్తు ప్రభుకు సమముగా మనం మారిపోవాలి. యేసు ప్రభుకు సమముగా మరి మారిపోవాలి చెప్తే అది ఎలాగే ఆత్మ చేత. అప్పుడు పరిశుద్ధాత్మ మనకు కావాలి. ఈ పరిశుద్ధాత్మ మనం పొందుకోతే ఈ యేసు ప్రభు యొక్క ఒక పరిపూర్ణత మనకు వస్తుంది. అది ఆత్మ చేత. దేవుని నామానికి మహిమ కలుగాక. పరిపూర్ణత పొందుకోవాలి. పరిపూర్ణ పొందుకోతే రాకడలో ఎత్తబడతారు. పరిశుద్ధులు కూడా చేరబడతారు చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు ఎవరు మానవ మనసు పొందాలి, పరిశుద్ధ పడాలి, పరిపూర్ణ పొందాలి. ఈ పరిపూర్ణత సంపూర్ణత పొందుకోతే మాత్రమే రాకడలు ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం. అందుకే అన్ని కూటమికి రండి. రేపు ಮತ್ತೆ బుధవారం గురువారం నేను పరిశుద్ధాత్మ కొరకు మన సమయం ఇచ్చి ఎవరు పరిశుద్ధాత్మ పొందుకున్నారో అవరు నూతన పరచుకోండి, ఎవరికి లేదో అవరు పొందుకోండి. దేవుడు సహాయం ఇస్తారు. ఎందుకు ఆశతోని రావాలి. ఎట్లయితే నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి చెప్పి మొనకాలు పెట్టండి. అందరూ మొనకాలు, పెద్ద మొనకాలు రండి. దేవుడు కన్నుమూసుకోండి. దేవుడు క్రియ చేయాలి, దేవుడు క్రియ చేయాలి, దేవుడు క్రియ చేయాలి.